ఎంత కృపనిచ్చాడండి. మన నాలుకని సరి చేసుకొని, ఓకే, కొండెములాడే నాలుకని సరి చేసుకొని, ఓకే, మంగళకత్తి లాంటి మన నాలుకని సరి చేసుకొని, ఇంకేంటి ఎలాంటి నాలుక? పాము నాలుక లాంటి నాలుకని సరి చేసుకొని, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత విభాగింపబడిన నాలుకలు లాంటి ఆ నాలుకని నువ్వు ధరించుకొని నువ్వు మాట్లాడితే ఏమైతే తెలిసినా నువ్వు ఆరోగ్యం పొందుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఈ సత్యం అర్థం కావట్లే. ఇదేంటి ప్రార్థన చేస్తే ఏంటి మంత్రాలకు చింతకాలు రాలుతాయి అంటే, ఈ నాలుకకు ఆ స్వభావం దేవుడు పెట్టాడు. ఈ సర్వ శరీరం అంటే నీ దేహంలో ఉన్న ప్రతి భాగము కూడా కంట్రోల్ అయిపోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞాపించాల్సిందే. ఉదయం లేవగానే అది బీపీ రైజ్ అయిపోతుందా, నువ్వేం చెప్పాలి తెలిసిన? యేసుక్రీస్తు నామంలో నా బీపీ సరి చేయబడును గాక, బ్లడ్ ప్రెషర్ సరి అగును గాక యేసునామంలో, షుగర్ సరి అగును గాక యేసునామంలో, నార్మల్గా ఉండును గాక. నీ నాలుకతో నువ్వు ప్రకటించుకోవడం ఎప్పుడైనా చేస్తా ఉన్నావా?